మళ్ళీ వాళ్ళు వైఎస్ఆర్ అలాగే ఉన్నానమ్మా 5 ఎమ్మెల్యేలు మారారు ఈ 30 ఏళ్ళలో. అయితే అమ్మా ఈ విషయంలో గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఆనాడు మీ భూములన్నీ కూడా వేల వేస్తానని చెప్తే అప్పుడు ఈవో బ్రహ్మ కుమార్ గారు మరి ఆనాడు నేను ఉండి ఆనాడు అన్ని పార్టీలు పెద్దలు వచ్చారు, గ్రామంలో పెద్దలు వచ్చారు. తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ దేవస్థానం భూస్వామి పరిశ్రమ చేస్తున్నారు. అవునండి, మళ్ళీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, జగన్ గారు ముఖ్యమంత్రి. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేశారు ఒకసారి చెప్తే ఒక్క నిమిషం మీరు ఆలోచిస్తే తర్వాత మాట్లాడండి. ఇప్పుడు ఈవినింగ్ వచ్చినా మీ రైతుల తరఫున మీ అందరి తరఫున మన అందరి తరఫున కూడా ప్రభుత్వం మీకు అనుకూలంగా చేయడానికి సిద్ధంగా పూర్తి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి, ఎలాంటి డౌట్లు పెట్టుకోకండి. నా వరకే నాకు మీరు గతంలో నన్ను ఎమ్మెల్యే గెలిపించారు, ఇప్పుడు గెలిపించారు, 2 సార్లు గెలిపించారు. ఈ సింహాచలం వరకే నాకు పార్టీ అనేది లేదు, కులం అనేది లేదు. ఈ అందరూ నాకు సమానమే. తప్పనిసరిగా మీ సమస్య పరిష్కారం కోసం మీరెంత ఆవేదన పడుతున్నారో, మీరెంత బాధపడుతున్నారో, మీరే ఎక్కువ బాధపడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.